హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూట్ స్మైలింగ్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇవాళ మనం ఫ్రూట్ సలాడ్ చేసుకుంటున్నాము. ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టుకోవాలి, అవి మంచిగా మరగాలి. మరిగే లోపల మనం ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ మనము. వేడి పాలు కాగిన తర్వాత కొన్ని పాలు తీసుకోవాలి మనం ఇంకో బౌల్లోకి. దాంట్లోకి కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి, కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము వెన్నెలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని యూస్ చేస్తున్నాము. ఇక్కడ మనకి ఎంత కావాలో అంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పౌడర్ దాంట్లోకి పాలల్లోకి మంచిగా మిక్స్ అవుతూ ఉండాలి. బాల్స్ అయ్యేమి ఉండకూడదు, మంచిగా ఉండాలి. మంచిగా మిక్స్ చేసుకున్న ఇప్పుడు మనం అక్కడ చూపిస్తున్నాం కదా, అలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఫ్రూట్స్ ఎంతైతే యూజ్ చేస్తున్నారో మీ క్వాంటిటీని బేస్ చేసుకొని మనం ఆ పౌడర్ అవి మొత్తం తయారు చేసుకుంటాము. ఈ మిక్స్ చేసుకున్న వాటిని అక్కడ పాలు ఉన్నాయి కదా ఇంకో బౌల్లో, ఆ పాలల్లో పోసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అక్కడ చూపిస్తున్నలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాల్సినంత షుగర్ వేసుకోవచ్చు. మీరు షుగర్ తినకపోతే మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. మామూలుగా తినాలి అనుకుంటే ఆల్రెడీ ఆ వెన్నెలా ఫ్లేవర్ కంటెంట్లోనే షుగర్ ఉంటుంది, ఆ కస్టర్డ్ పౌడర్లోనే. కానీ మనం కొంచెం షుగర్ ఎక్కువ తింటాం కాబట్టి షుగర్ యాడ్ చేసుకుంటున్నాం మేము ఇక్కడ. తర్వాత కొంచెం సేపు ఆ పాలు కొంచెం చల్లగా అవ్వాలి, మరీ అంత చల్లగా కాదు, గోరువెచ్చగా అవ్వాలి. తర్వాత ఆ పాలల్లోకి ఫ్రూట్స్ వేసుకోవాలి. మేము ఇక్కడ పొమోగ్రానైట్ యాపిల్స్ వేసుకుంటున్నాము. మేము అవే తింటాం ఎక్కువ, అందుకే అవి వేసుకుంటున్నాం. మీకు కావాలంటే ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ మేము చూపిస్తున్న విధంగా అట్లా మొత్తం ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత అలా మంచిగా ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ ఉంచిన తర్వాత, మ్యాక్సిమం ఒక 1 అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం మంచిగా సర్వ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇంకా ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.